సో నేను బాక్సింగ్ ఎందుకు ఆపేసాను అంటే ఇట్స్ 2023 ఇయర్ ఎండింగ్లో బేసిక్గా ఒక ఓపెన్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఉండే స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్. అక్కడ నేను ఫేస్ చేసిన ప్లేయర్ ఒక ప్రో ప్లేయర్ ఉండే అనమాట. నేను అమెచ్యూర్ లెవెల్ ప్లేయర్. సో ఇప్పటివరకు ఆడిన అమెచ్యూర్ ఫైట్స్, నేను ఆడిన కిక్ బాక్సింగ్ టోర్నమెంట్స్ కానీ, ఓపెన్ నేషనల్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కానీ, అక్కడ నేను ఫైట్ బ్యాక్ చేసిన నా లెవెల్ ప్లేయర్స్ తోటి. ఇది కూడా అమెచ్యూర్ ఫైటే. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి ఉండే అంటే నా లెవెల్ ప్లేయర్ వస్తే నేను ఫైట్ చేస్తా, మామూలుగా నేను ప్రాక్టీస్ చేసినంత చేయొచ్చు అనుకున్నా. దట్ డే నేను ఒక ఫైటర్ని చూసిన. ఎట్లా అంటే ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్. ఆయనకి నేషనల్స్, ఇంటర్నేషనల్స్ తప్ప వేరేది లేదు మైండ్లో అన్నట్టు. హిజ్ ఇమేజ్ కానీ, ఆయన స్టైల్, బాక్సింగ్ స్టైల్ కానీ అర్థమైపోయింది ప్రో ప్లేయర్. అది జస్ట్ ఆయనకు వార్మప్పే. సో ఆ మ్యాచ్ ఓడిపోయినా అది ఎఫెక్ట్ చేసింది నన్ను. ఎట్లా అంటే నేను ఎందుకైనా లాగా ఆడలేకపోతున్నా అని. తర్వాత ఇది కాదు నాకున్నది, ప్యాషన్ కాదు, ఇది జస్ట్ టైంపాస్కి చేసిన, కాలేజ్తో పాటు నేను బాక్సింగ్ నేర్చుకోవడం అనుకొని చాలా లో ఫీల్ అయి వదిలేసిన నేను బాక్సింగ్. కానీ ఇంకా నాకు బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. ఏం చేయలేకపోతున్నా మైండ్ నుంచి తీసేయడానికి. నెక్స్ట్ ఇయర్లో ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నానో చెప్తా.